సో తెలంగాణ రాష్ట్ర ప్రజలారా దయచేసి ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా దానికి తోడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి, దానికి తోడు కొత్త ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరేలా ఈ వీడియో షేర్ చేస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావితం రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తూ ఉంది. నిన్ననో మొన్నో కుమారి ఆంటీ అని చెప్పి ఆమె ఏదైతే ఆమె భోజనం అనే ఒక పాయింట్ ఏర్పాటు చేసుకొని ఆమె టేస్టీ ఫుడ్ అందిస్తున్న క్రమంలో ఆమె ఆ ఫుడ్ సెంటర్ని గవర్నమెంట్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అక్కడ నుంచి మీరు తీసేయాలని చెప్పినప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల కుమారి ఆంటీకి రేవంత్ రెడ్డి అండగా ఉండి ఆమె భోజన పాయింట్ను తీసేయొద్దు, ఆమెకు అవసరమైతే ఇంకొక పాయింట్ ఏర్పాటు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి స్పందించిండు. ఎందుకు ఈ అంశాన్ని ముందు ఉంచుతారంటే, నేను ముషిరాబాద్ ప్రాంతంలో ఉన్న వివేకానంద నగర్ ప్రాంతంలో నేనున్నా. నా వెనకాల మీకు కనిపిస్తూ ఉంది. ఈ ప్లేస్ మొత్తం దాదాపు 23 ఇండ్లు ఉంటుండే మసీద్ పక్కనే, ముషిరాబాదు మెట్రో స్టేషన్ పక్కన ఉన్న మసీద్ పక్కన ఉన్న గల్లీ ప్రాంతంలో ఉన్న దాదాపు 4 రోజులుగా వస్తూ ఉన్నది. ఈ 23 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అధికారులు కూల్చేసారు. 29 తారీఖు మొన్న 29 తారీఖు వీళ్ళ ఇంటికి నోటీసులు అంటించారంట. 6 తారీఖు వరకు మీరు ఖాళీ చేయకపోతే మేము ఇండ్లు కూల్చేస్తామని చెప్పారంట. కానీ ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా 4 రోజుల క్రితమే ఇండ్లు కూల్చేసినారు. వీళ్ళకు ఆల్టర్నేట్ ఏం చూపేయలేదు. దాదాపు 1950 నుంచే ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా 2016 సందర్భంలో కూడా ఈ కేసు కోర్టులో ఉన్న సందర్భంలో గత ప్రభుత్వం కూడా చెప్పినది, ఒకవేళ కనుక ఈ ఇండ్లు కూల్చేయాల్సిన అవసరమే కనుక వస్తే వీళ్ళకి ఆల్టర్నేట్ ఇంకొక నివాసం చూపించి ఇవి కూల్చేయండి, గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోండి అని గత ప్రభుత్వం చెప్పిందంట. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంది. మరి ప్రభుత్వం తెలిసే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్న తెలియదు కానీ దాదాపు 23 ఇండ్లు కూల్చేసి 23 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. 4 రోజులుగా వస్తూ ఉంది. ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించలే. వీళ్ళు నిన్న రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి సందర్భంగా ఈ 23 కుటుంబాలు దాదాపు ఒక 100 మంది రవీంద్ర భారత్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలిసే ప్రయత్నం చేస్తే ఇక కలవనియరు. అధికారం రాకముందుకు వీళ్ళందరూ మన దగ్గరికి వస్తారు, మన ఇంటికి వచ్చి ఓట్లాడుతారు. కానీ ఇదే 100 మంది రవీంద్ర భారత్ దగ్గరికి వెళ్తే అక్కడ బట్టి విక్రమార్క కూడా కలవలేదంట. దయచేసి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సరే మీరు రోడ్డు విస్తరణ కోసం కూల్చేసిరా, లేకపోతే ఎవరికన్నా అపార్ట్మెంట్ వానికి ఇబ్బంది అయితే మీరు కూల్చేసిరా, ఆ విషయం పక్క పెడితే దయచేసి వీళ్ళని ఆదుకోవాలి. గత గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు తెరపై తీసుకొని వచ్చింది కదా, చాలా డబుల్ బెడ్రూమ్లు కట్టిండు కేసీఆర్, ఇవ్వలేదు, పేద ప్రజల పొట్టగొట్టిండు, ఓట్ల కోసమే డబుల్ బెడ్రూమ్లు అడిగినని చెప్పి గత ప్రభుత్వంని ఈ ప్రభుత్వం చాలా విమర్శలు చేసింది కదా. చాలా డబుల్ బెడ్రూమ్ కట్టిన డబుల్ బెడ్రూమ్ చాలా మందికి ఇవ్వలే కదా. మరి ఆ డబుల్ బెడ్రూమ్లు అన్నా వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకసారి మాట్లాడదాం. పాపం 4 రోజుల నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటా ఉన్నారంట. తిండి లేదు, తికాన లేదు, ఉండనీకి లేదు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని అక్కడ ఇక్కడ వాళ్ళని బతిమాలుకుంటా వాళ్ళ గడుస్తూ ఉన్నది. గవర్నమెంట్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటా ఉన్నారు ఇక్కడ? 80 ఏళ్ళు. 80 ఏళ్ళు అయితే ఉందా? మీకేమైనా చెప్పిరా అమ్మ ఎందుకు గులగొట్టరు ఇంతకు? రోడ్డు పెద్దగా గానిక గులగొట్టింది. అయితే మేము కేసు వేసినాము. ఆ కేసు పేపర్ రాక మొదలే గులగొట్టిండ్రు వచ్చి. మాకు రోడ్డు పెద్దగా ఏడుతుంటే మాకేమన్నా చూపించినాక ఇండ్లు ఇస్తామన్నారు. కేసు వేస్తే లాయర్ కూడా చెప్పిండు, మీకు చూపించినాకని మీ ఎంఆర్ఆవు చెప్పింది, మీకు చూపించినాకని మేము తీసేస్తాం మీకు అని. చూపియక మొదలే వచ్చి తీసేసి. ఇప్పుడు 6 తారీఖు వరకు మీరు ఇక్కడే ఉంటే కూల్చేస్తామని చెప్పారు కదా. ఆయన 6 తారీఖు ఇంకా టైం ఉన్నది కదా. ఉన్నది 6 తారీఖు లోపలనే కదా, రానేలే. ఈ కూలగొట్టిన తెల్లారి నోటీసులు వచ్చినాయి. అట్లా ఇప్పుడు మీరు కరెంట్ బిల్లు, ట్యాక్స్ ఇవన్నీ కడుతున్నారమ్మా? బిల్లు, ట్యాక్స్ అన్నీ, అది నల్ల అన్నీ కట్టినాం. ఇల్లు ట్యాక్స్ కూడా కట్టినాం. ఏమైనా చెప్పిరా మేము కూల్చేస్తాం, ఇంకో దగ్గర ఇస్తాము, రోడ్డు విస్తరణ కోసం ఇస్తా ఉన్నామని చెప్పి? ఏం చెప్పలే. మరి ఎట్లా ఉంటున్నామా 4 రోజుల నుంచి ఏడ ఉంటా ఉన్నారు మీరు? ఇట్లనే ఉంటున్నాము, వండుకుంటున్నాం, ఇక్కడనే తింటున్నాం. చిన్న పిల్లల పక్కన పెడుతున్నాం, కొన్ని సామాన్లు షెటర్లో పెట్టినాం, కొన్ని సామాన్లు అక్కడ చిన్న పిల్లల్ని ఒక దగ్గర పంపిస్తున్నాం. పిల్లలు మేము అక్కడ స్నానం చేసే దాంట్లో వెళ్ళి ఈ రోజు స్నానం చేసుకున్నాం. 3 రోజులకి స్నానం చేసి వస్తున్నాం. గవర్నమెంట్ వాష్ దాంట్లో చేసి వస్తున్నాం. చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. కరెక్ట్ న్యాయం ఎవరు చేస్తారో కొంచెం చేయండి. కర్రీ పాయింట్ ఆమెకు 30,000 సంపాదించట ఆమెకి అంత న్యాయం చేసిండ్రు, అంత కేర్ తీసుకుంటున్నప్పుడు సీఎం. మళ్ళీ ఇన్ని కుటుంబాలు 23 కుటుంబాలు రోడ్ల పడుతుంటే కూడా మళ్ళీ సీఎం వరకు దృష్టి వెళ్తలేదా? మళ్ళీ ఏంది మేము దళితులమనా, మాకు
ఏంది అసలు ఇంత అన్యాయం జరగడానికి రీజన్ ఏంది? మేము కూడా మనుషులమే కదా, మా కులం తక్కువైనంత మాత్రాన మేము మనుషులమే కదా. సో ఉన్న వాళ్ళంతా దళిత కుటుంబాలేనమ్మా? 23 కుటుంబాలు దళిత కుటుంబాలు. అందరం వాళ్ళమే. మమ్మల్ని మళ్ళీ రిజిస్టర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం రిజిస్టర్ ఉంది. రిజిస్టర్ ఏం పని రాదని కూడా చేసారు. మాకు న్యాయం కావాలి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా? నేను నా పెళ్ళి అయ్యాయి ఇప్పుడు 26 సంవత్సరాలు సార్. అంతకుముందు మా అత్త వాళ్ళ అత్త ఉంది, మా అత్త ఉంది, మేమున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళు 80 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ. కానీ మాకు ఎలాంటి న్యాయం మాకు జరగలేదు. మేము ఎక్కడ ఎన్ని దిక్కులో పోయినా కానీ మేమున్నాం అని చెప్పిండ్రు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరకు పోయినాం. మేమున్నాం, మేము చేస్తామని అన్నాం. కానీ ఒక్కరు ఇట్లా వచ్చి ఇట్లా ఊలగొడుతుండ్రు అని మేము ఒక్కరోజు ముందు పోయినాము వాళ్ళ దగ్గరికి. వాళ్ళు మాకు వచ్చి మాకు ఇక్కడ నిలబడి మాకు ఎలాంటి సాయం చేయలేదు. ఎవరు మాకు ఇంత వచ్చి మాకు హెల్పింగ్ చేయలేదు. చేసిండ్రు ఎవరు? మాకు బీజేపీ తరపు నుంచి మాకు వినయన్ వచ్చి నిలబడ్డాడు. కాంగ్రెస్ తరపు నుంచి వచ్చి వీళ్ళు నిలబడ్డారు. అయినా వాళ్ళని దౌర్జన్యంగా ఇది చేసిండ్రు, వాళ్ళు నెట్టేసేసిండ్రు. ఇక మమ్మల్ని ఒక్కొక్కరిని కుక్కలను ఇడ్చుకుపోయినట్టుగా ఇడ్చుకుపోయిండ్రు పోలీసులు. మాకు టైం ఉంది కాదంటే మాకు ఆ టైం మాకు ఇది చేయలేరు. మాకు ఎంఆర్ఓవి మాకు చాలా అన్యాయం చేసింది. మా ఎంఆర్ ఆఫీస్కు మమ్మల్ని పిలుచుకొని ఇదే మీకు లాస్ట్, ఇదే మీ కోర్టు, మీకు జడ్జిమెంట్ ఇదే అని చెప్పి మీరు ఇక్కడ వచ్చినట్టుగా అటెండెన్స్గా మీరు సైన్లు పెట్టాలని చెప్పింది. సరే అని మేము సైన్లు పెట్టినాం. ఆ సైన్లు మాకు వ్యతిరేకంగా ఏం చేసింది? వీళ్ళంతలో వీళ్ళే గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటున్నామని ఒప్పుకున్నారు అన్నట్టుగా సైన్లు అవి మాకు క్రియేట్ చేసేసింది. కానీ మేము గవర్నమెంట్ ల్యాండ్లో మేము ఉంటే మాకు రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? మేము ట్యాక్స్ ఎట్లా కడతాం? మేము సొంత ప్రాపర్టీ సైన్ ఓవర్ చేసిరు. మరి మేము బస్సులలో అందరం చేసినందుకు అది మాకు ఇది చేసేసింది కాడ. ఏమని ఇట్లా వీళ్ళే ఒప్పుకుంటున్నారు, వీళ్ళే గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నారు అన్నట్టుగా మాకు ఇది చేసేసింది. సరే అదంతా పోనీ మాకు ఎక్కడన్నా చూపించి మాకు తీయండి అంటే, సరే మీకు అదే న్యాయం జరుగుతుంది అన్నప్పుడు మాకు కనీసం చూపెట్టినాకన్నా తీయాలి కదా. మాకు ఆ న్యాయం జరగలేదు. మేము ఇంకా కోర్టులో కేసు కొట్లాడుతూనే ఉన్నాము. ఇప్పుడు కోర్టు నుంచి మాకు లెటర్ వచ్చినా కానీ 4 రోజులు 10 రోజులు టైం ఇస్తారు కదా సార్. ఏమన్నా కోర్టు నుంచి ఇట్లా లెటర్ రాగానే తీసేయరు కదా. మాకు 10 రోజులు టైం అని ఇస్తారు కదా. మాకు ఆ టైం మాకు ఇవ్వలే. మొన్న వచ్చింది మా కోర్టు నుంచి పేపరు. ఆ లెటర్ ఏ ఇల్లు ఉంది, ఏ ఇల్లు అడ్రస్ ఉందో ఆ ఇంటికి ఇచ్చేయిపోండి అని అన్నాం మేము. అంటే కూల కొట్టినాక ఆయన ఏం చేస్తారు? పోస్ట్ మ్యాన్ వచ్చి ఏడుంది అమ్మా, ఏ అడ్రస్ ఉంది అంటే, ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి ఇచ్చేసేయండి, లేకుంటే ఎట్లా తీసుకొచ్చినా అట్లా వెళ్ళిపోవని చెప్పేసి మేము ఇంట్లో ఉన్న సామాన్ తీసుకునే అవకాశం ఇచ్చిరా? ఇంట్లో ఉన్న సామాన్వి తీసుకునే అవకాశం ఇవ్వలేదు సార్. లేడీస్ నానంగా బాయ్స్ నానంగా అందరినీ తీసుకొని పోయిండ్రు. తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టిండ్రు. మా సామాన్ అంతా ఎట్లా పడితే అట్లా గుంజేసినా నా సామాన్ అంతా అట్లా అయింది. మా సామాన్ అంతా నష్టపోయింది. మేము 4 ఇళ్లలో పని చేసుకున్నారు దాన్ని. మేము అంతనం కూడబెట్టిన డబ్బులు మేము అల్లనే కలిసిపోయినాయి సార్. మాకు బట్టలు లేకుండా పోయినాయి, మాకు సామాన్ లేకుండా పోయింది, మాకు ఏ ఆధారం లేకుండా అయిపోయింది. మేము ఇప్పుడు గవర్నమెంట్ బాత్రూమ్లు ఉన్నాయి కదా సార్ రోడ్డు మీద, ఇక అల్లల్లో పోయి మేము ఇట్లా ఏదో వాళ్ళు ఇచ్చిన బట్టలతో మేము చేసుకుంటున్నాం. ఇక మాకైతే ఎట్లాంటి న్యాయం అయితే ఇంతవరకు జరగలేదు. మళ్ళీ ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? మరి ఇప్పుడు మేము కొంతమందిని మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టినాం సార్. ఎందుకంటే మా పాప డెలివరీ అయ్యింది, 3 నెలల బాబే సార్. ఇప్పుడు 3 నెలల బాబు నేను ఇక్కడ పెట్టుకొని నేను ఇక్కడ పర్సన్ కావాలి సార్. నేను అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టాను మా పాపని. మీరు గవర్నమెంట్ ఏం అడగదలుచుకుని ఇక్కడే కావాలంటారా, లేకపోతే ఇంకొక ప్లేస్ ఏమని ఇవ్వాలంటారా? రిజిస్ట్రేషన్ కట్టిన ల్యాండ్ సార్ మాది ఇది. ఇన్నవా మేము కొన్న ల్యాండ్ ఇది. అప్పట్లో మా తాతలు కొన్న ల్యాండ్ ఇది. 100-200 కొన్న ల్యాండ్ సార్ ఇది. మేము లక్షలు పెట్టి ఏం కొనలే. అప్పట్లో 100-200 కొన్నామంటే ఏ జమానాలో కొన్నారో అది మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు 100-200 ఏమొస్తుంది? కనీసం తినే మన చాయ్ ఫుడ్ బి రావట్లేదు. అట్లాంటి టైంలో కొన్నాక వీళ్ళు ఇది కాదు అన్నీ మీవి చెల్లవు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీవేవి అసలు మీవేవి కురుపువి కానే కావు మీవి. అంటే ప్రూఫ్గా అంది మేము ట్యాక్స్లు ఎట్లా కట్టుకున్నాం, నల్ల బిల్లు ఎట్లా వచ్చింది, మా కరెంట్ బిల్ ఎట్లా వచ్చింది, మాకు మాకు పేపర్ ఎట్లా ఉంది, మా ఇంటి పేపర్ మీరు అది మేము కొనలేమా? కొంటేనే కదా మాకు వచ్చేటి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? రోడ్డు కోసం అని చెప్తారా, లేకపోతే అపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుంది అంటా ఉన్నారు సార్? ఇది అపార్ట్మెంట్ వాళ్ళకి ఇబ్బంది అయిందని మా మీద ఇంత దౌర్జన్యం చేసింది సార్. ఎన్నుకున్న వాళ్ళది చేతి ఉంది సార్. వాళ్ళతో పాటు వాళ్ళ కార్లకు పోవాలని, వాళ్ళు కార్ పార్కింగ్ కావాలని మాకు పోనీకరానికి ఇబ్బంది అవుతుందని మా మీద వాడి మమ్మల్ని ఇచ్చేసింది సార్. ఇది ఎంతవరకు న్యాయం సార్? మరి కూరలు వండి అమ్ముకున్న టైం అట్లాంటిది ఆమెని ఇది చేస్తే ఆమెకు న్యాయం జరగాలని ఆమె రోజుకు 30,000-20,000 సంపాదించుకున్న టైంకు కుమార్ అనే టైంకు ఆమెకు ఇది చేసిండ్రు. మరి ఇన్ని కుటుంబాలు మేము రోడ్ల మీద పడితే మాకెందుకు ఇది అవుతలేరు? మరి
మాకు న్యాయం లేదా? మేము మనుషులం కామా? మేము ఎక్కడైనా ఇప్పుడు రెంట్కి పోతే మీ కులం ఏందని అడుగుతున్నారు. మాదే కులం అని మేము అంటున్నాం. రెంట్కి ఇస్తలేరు. ఇప్పుడు మేము ఏడు ఉండాలి? వేరే దగ్గర ఉందామన్నా కానీ మీరు దళిత కులం అని చెప్పి రెంట్కి ఇవ్వని అంటున్నారా? మాకు రెంట్ ఇవ్వట్లేదు. మాకు కట్టుకున్న సోమతవి లేదు. కట్టుకున్న సోమతవి లేదు. ఆడికైనా కానీ మేము ట్రై చేస్తున్నాం సార్. మేము వీళ్ళని బతులాడుకొని ట్రై చేస్తున్నాం కానీ మీరు తక్కువ కులం అని మాకు రెంట్ బి ఇస్తలేదు సార్. రవీంద్ర భారత్ దగ్గరికి మీరు వెళ్ళిరా? పోయినారంట కదా మీరు? పోయినారు అక్కడికి? కలిసిన ఆయన వడ్డీ విక్రమార్క? కలవలేదండి మాకు. మేము అక్కడ చాలాసేపు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5:30 వరకు అక్కడే ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము. వాళ్ళు ఏదో బిజీగా ఉన్నారు టైం ఛాన్స్ ఉంటే ట్రై చేస్తాము అని చెప్పి ఆల్మోస్ట్ 2:50 నుంచి అక్కడే ఉంటామండి. అవ్వట్లేదని చెప్పేసి కమిషన్లో అక్కడ తెచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాల్సి వచ్చిందండి. ఇంకా వాళ్ళకు మేము అక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తామని అందరూ ఇక్కడ పిల్లలు కూడా ఉండే అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామండి. మాకు ఏదో ఒకటి చేసి కొంచెం మాకు ఇక్కడ మేము ట్యాక్సీలు పే చేసుకుంటే ఈవెన్ మేము ఈ డాక్యుమెంట్స్ కూడా ఇవి ఇచ్చినామండి. అక్కడ 1961 ప్రాపర్టీ ట్యాక్స్లో ఇచ్చినాము, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాము. అన్నీ ఇచ్చినాక కూడా మేము ఈ సర్వే చేసి ఈ రిపోర్ట్ మేము కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పి అన్నారు. అది సర్వే చేసింది లేదు, ఎవరు వచ్చి ఎంక్వైరీ చేసింది లేదు. మా దగ్గర 12th తీసుకున్నారు డాక్యుమెంట్స్ అండ్ 25th వచ్చారు డాక్యుమెంట్. మాకు ఒక నోటీస్ అని చెప్పేది అన్నారు. మేము ఇంట్లో కూడా లేము, డోర్కి పెట్టేసి మళ్ళీ సర్వే మేము ఇది ఇచ్చేస్తాం, నోటీసులు ఇచ్చినాం అని చెప్పేసి అని అంటే మేము ఈవినింగ్ వచ్చి చూస్తే ఏంది డాక్యుమెంట్ అది దీనికి డోర్లోకి పెట్టింది. తీసి చూస్తే ఇది నోటీస్ అని చెప్పేసి అది లీగల్గా బై పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ఏదో రావాలంట. అది డోర్ల కంటబెట్టి ఓడమైంది అని చెప్పేసి ఆర్ఐ ఆదిల్ అని చెప్పున్నారు.